అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో విద్యుత్ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తరచూ పవర్ కట్స్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు. ఓఎన్జీసీ పనుల పేరుతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ట్రాన్స్ఫార్మర్లు పేరిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, శాశ్వత పరిష్కారంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని డిమాండ్ చేశారు. కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ఈ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఈ కరెంటు అస్తవ్యస్తంగా వేలాపాలన లేకుండా ప్రతిరోజు కూడా సమయ పాలన పాటించకుండా మరి కట్ చేయటం అనేది చాలా దురదృష్టం. గతంలో 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వర్ణయుగంగా మసిలినటువంటి ఈ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఈ పవర్ అనేటువంటిది మరి ఇవాళ 2024 నుండి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడితే అంటే ఫోన్ చేసినా కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మరి కాట్రేనికోనలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ ఉంది. కాట్రేనికోన గ్రామ ప్రజలు విద్యుత్ కోతలను ఆగ్రహించి ఈ రోజు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా మనందరికీ తెలిసిందే ఏంటంటే ఈ వేసవకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కూడా ఏ విధమైన ప్రకటనలు లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు విధించడం వల్ల